ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నారంటూ కూడా ఇవాళ అన్ని దినపత్రికల్లో మనకి ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. కొన్ని ఆర్టికల్స్ కూడా చెప్తాను. టాటా ఇన్ గుజరాత్ అంట 91,526 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారంట. అదేవిధంగా టాటా వాళ్ళే అస్సాంలో 27,120 కోట్ల రూపాయలు. తర్వాత మైక్రాన్ కంపెనీ వాళ్ళు గుజరాత్లో 22,516 కోట్ల రూపాయలు. CG పవర్ గుజరాత్లోనే 7,584 కోట్ల రూపాయలు. కేయిన్స్ ఇన్ గుజరాత్, కేయిన్స్ కంపెనీ వాళ్ళు గుజరాత్లో 3,307 కోట్ల రూపాయలు. అదేవిధంగా అదేవిధంగా టవర్ అండ్ అదానీ ఇన్ మహారాష్ట్ర 83,974 కోట్ల రూపాయలు. అండ్ RRP ఇన్ మహారాష్ట్ర 24,000 కోట్ల రూపాయలు ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు ఇన్వెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ఇవాళ మనకి అన్ని దినపత్రికల్లో చాలా ప్రథమంగా ఈ వార్త రావడం జరిగింది. ఏంటి అసలు నెక్స్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండబోతుంది అని మనం ఏ విధంగా చూడబోతున్నాం అంటారు అసలు? సో సెమీ కండక్టర్ అనేది ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డివైస్. లైక్ మనకి ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలన్నా కానీ అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎవ్రీవన్ నోస్ దట్. మనకి కోవిడ్ ఇష్యూ అప్పుడు ఈ పర్టికులర్గా మనకి ట్రాన్స్పోర్టేషన్స్ అంతా కట్ డౌన్ అయినప్పుడు మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తర్వాత రివైవ్ అవ్వడానికి కూడా చాలా కష్టపడింది. వై? అప్పటి వరకు అక్కడ షార్టేజ్ అనేది కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఈవెన్ ఆ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా కోవిడ్ టైంలో మూతపడే ఉన్నాయి. అండ్ సడన్ డిమాండ్ రావడం వల్ల సప్లై సరిపోక ఈవెన్ యాక్చువల్గా మన కార్స్ రిలేటెడ్గా అయితే చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. కార్స్ డెలివరీ కొన్ని నెలలు సంవత్సరాలు కూడా డిలే అయినటువంటి కార్స్ ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే సెమీ కండక్టర్ షార్టేజ్ అని అంటారు. సో బేసిక్గా సెమీ కండక్టర్ ఇస్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీఆర్ గ్రోయింగ్. సో ఎనీవేర్ సెమీ కండక్టర్ ఇస్ రిక్వైర్డ్. కమ్యూనికేషన్స్లో కావాలి, లైక్ హెల్త్ కేర్లో కావాలి, కంప్యూటింగ్లో కావాలి, మిలిటరీ ఫెసిలిటీస్లో కావాలి, ట్రాన్స్పోర్టేషన్స్లో కావాలి, క్లీన్ ఎనర్జీస్లో కావాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావాలి. ఎవ్రీవేర్ సెమీ కండక్టర్ ఇస్ రిక్వైర్డ్. అంత రిక్వైర్డ్ కాంపోనెంట్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. సో ఒక రకంగా ఏంటి, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏం ఎదురైనా లేదా ఇప్పుడు మన కంట్రీస్ మధ్యలో చెడుతున్నాయి చూసారా, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయొద్దు, ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేయొద్దు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినా ఇండియన్ గ్రోత్ హిస్టరీ అనేది స్లో డౌన్ అయిపోతుంది, గ్రోత్ స్టోరీ అనేది స్లో డౌన్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సో బేసిక్ ఇట్ ఈస్ అన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. సో ఇండియా చాలా ఫోకస్డ్గా ఉంది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియా హబ్ లాగా చేయాలి అని. జస్ట్ ఏదో స్టార్ట్ చేయాలి కాదు, దాన్ని ఇండియాలోనే హబ్ లాగా చేయాలి అని. సో ఇన్ ద సేమ్ వే మనం చూస్తున్నాం, లైక్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా కొన్ని వేల కోట్లు, దాదాపు నాకు తెలిసి 2 నుంచి 3 లక్షల కోట్లు పెట్టుబడులు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద పెట్టాలి అనే ఫోకస్ చాలా క్లియర్గా పెట్టుకున్నారు. సో గోయింగ్ ఫర్దర్ మనకి 2032 టైం కల్లా దాదాపుగా $100 బిలియన్ ఈ ఇండస్ట్రీ ఎదగబోతుంది. ఈ 2024-23లో మనకు ఒక రకంగా స్టార్ట్ అయింది ఇదంతా. సో యావరేజ్ గా ఈ 2023 నుంచి 2042 ఇంచుమించుగా అంతే 2032 టైం కల్లా విత్ ఇన్ 10 years లో నాట్ లెస్ దెన్ 20% CAGR తోటి గ్రోత్ ఉండడానికి స్కోప్ ఉంది. అంటే ఒక ఇండస్ట్రీ ఇప్పుడు ఫ్రెష్గా ఎస్టాబ్లిష్ అయ్యి మనకి గ్రోత్ స్టార్ట్ కాబోతోంది. సో మనం పెట్టుబడి పెట్టే అవకాశాలు చూసుకుంటున్నప్పుడు ఎందులో గ్రోత్ ఉంటుందని చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రీయే ఇండియాలో ఎవాల్వ్ అవుతుంది, కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి. అండ్ ఈ ఇండస్ట్రీ విత్ ఇన్ నో టైమ్ 20% CAGR తోటి గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ దీనికి ఉండే అడ్వాంటేజ్ ఏంటి, ప్రభుత్వం బై ఫోర్స్ పుష్ చేస్తుంది. దానికంతా అది ఎదగాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ విల్ పుష్ ద సెక్టార్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఏ సెక్టార్ మీద అయితే ప్రభుత్వం ఫోకస్ పెడుతుందో ఆ సెక్టార్ గెలవాల్సిందే, ఇంక ఆప్షన్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం జరిగింది మొన్న ప్రభుత్వం ఫోకస్ పెడితే, డిఫెన్స్ ఏం జరిగింది ఫోకస్ పెడితే, ఎనర్జీ సెక్టార్స్ ఏమవుతున్నాయని ఫోకస్ పెడితే, ఇన్ ద సేమ్ వే సెమీ కండక్టర్ సెక్టార్స్ మనకి నెక్స్ట్ 10 years పాటు కూడా
వాళ్ళు అగ్రెసివ్గా ముందరికి వెళ్ళడానికి మనకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఎస్ కొన్ని మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి మనకి, BEL అండ్ CG పవర్, హిటాచి ఎనర్జీ, V-Guard ఇండస్ట్రీస్, హ్యావెల్స్, ఇవన్నీ కూడా వీటి మీద మంచి ఫోకస్ పెడుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 15-16 కంపెనీస్ వరకు కూడా ఉన్నాయి వీటి మీద కొద్దిగా ఫోకస్ పెట్టేటువంటి కంపెనీస్. మనం ఇప్పుడు చెప్పినవి రికమెండేషన్స్ కాదు, జస్ట్ ఫర్ జస్ట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ అంతే, న్యూస్ అనాలిసిస్ మాత్రమే ఇది. ఇలాంటి కంపెనీస్ ఉన్నాయని తెలియడం కోసం మాత్రమే. సో ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా మనకి ఈ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో బేసిక్ ఈ సెమీ కండక్టర్స్ కి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫోకస్ పెడుతుంది కాబట్టి, అండ్ కార్పొరేట్స్ కూడా ఫోకస్ పెడుతున్నాయి. అండ్ రీసెంట్ గా లైక్ మనకి అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. అండ్ ఎస్ మేబీ అవన్నీ న్యూస్లోనే ఉన్నాయి, ఇంకా ఫైనలైజ్ అయ్యో లేదు నాకు తెలియదు. సో బేసిక్గా అవి కూడా జరుగుతున్నాయి. సో గోయింగ్ ఫర్ ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, జస్ట్ లైక్ డిఫెన్స్, జస్ట్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ. సో ఇప్పుడున్నటువంటి న్యూస్ బేస్ చేసుకొని మన హై ప్రాబబిలిటీ తోటి ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇది ఇంకా బిగినింగ్ స్టేజే కాబట్టి ఎస్ ఇట్లాంటి టైంలో స్పెక్యులేషన్స్ వల్ల కూడా ప్రైజెస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా మనం ఆ స్పెక్యులేషన్లో ఉన్నామా లేకపోతే ఫేర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయో చూసుకొని ఈ 20% CAGR గ్రోత్ ఉండేటువంటి ఇండస్ట్రీస్లో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే, అండ్ ఎస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే మన గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా అంతే కదా, ఎంత మంచిగా ఇండెక్స్ మొత్తం కూడా ఇచ్చేది 18, 19, 20 మ్యాక్స్, అంతకుమించి ఏం రాదు. సో మనకి ఫోకస్డ్ ఇండస్ట్రీ మొత్తం టుగెదర్. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి, మనకేమి అంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కాదు, లార్జ్ క్యాప్స్ కూడా ఉంటాయి, రైట్? సో మంచి మంచి కంపెనీస్ యూ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. టాటా ఇస్ ఇన్వెస్టింగ్, అదానీ ఇస్ ఇన్వెస్టింగ్, మంచి మంచి కంపెనీస్, మార్కెట్ లీడర్స్. ఆల్మోస్ట్ ఓన్లీ టాటా ఇస్ ఇన్వెస్టింగ్ సమ్వేర్ అరౌండ్ 1.2 lakh crore. మంచి మంచి కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వాటిని పిక్ చేసి పెట్టుకున్నామంటే ఎస్ ఇక్కడ చాలా ఓపిక ఉండాలండి. సో బేసిక్ గా బిల్డ్ అయ్యే టైంలో చాలా స్లోగా ఉంటుంది. నాకు తెలిసి డిఫెన్స్ కూడా మనకి ఎప్పటి నుంచో లైమ్ లైట్ లోకి వచ్చినా కానీ దాని మూవ్మెంట్ లాస్ట్ 1.5 to 2 years ఎక్కువ ఉంది అంతే. అంతకంటే ముందు అంత మూవ్మెంట్ లేదు. చాలా మంది అడిగే వాళ్ళు వచ్చి అదేంటి డిఫెన్స్ మూవ్మెంట్ లేదు 1 year బ్యాక్ అని. 1 year బ్యాక్ నన్ను వచ్చి కలిసిన వాళ్ళు డిఫెన్స్ బాగుందన్నారు కానీ మూవ్మెంట్ లేదేంటి అని. సో మూవ్మెంట్ మనం అనుకున్నప్పుడు రాదు. యాజ్ అన్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్ లో మనం కనుక పెట్టుబడి పెడితే అది వచ్చిన టైంలో ఇట్ విల్ గివ్ ద డెలివరీ. లాస్ట్ 1 year డిఫెన్స్ ఇచ్చేసింది కదా, మూవ్మెంట్ లేనిది ఎంతకాలం ఉందో అంతకాలం సరిపడా ఒకేసారి భోజనం పెట్టేసింది, అందరు కడుపులు నిండిపోయాయి. అంత సేమ్ వే మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా మనం లాంగ్ టర్మ్ బెట్ కింద పెట్టుకుంటే దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. And there is a very high scope. India will be a net export country within no time. Yes. సో బేసిక్గా మన ఇందులో ఆ నెట్ ఎక్స్పోర్ట్ విషయంలో కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది సెమీ కండక్టర్ కాబట్టి దెర్ ఇస్ హై ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.